అక్కడ ఉన్న వాళ్ళు కూడా రైస్ మిల్ ఓనర్ చాలా మంచివాడండి. మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు మాకు కేసులు కావాలంటే ఒక కోటా కోసం మేము కేసులు పెట్టామే తప్ప అస్సలు బియ్యం ఆడ్డండి, రేషన్ బియ్యం ఆడ్డండి. అంత చాలా మంచి వాళ్ళు ఉన్నారు పౌర సరఫరాలు వీళ్ళు విజిలెన్స్ వాళ్ళు కానీ వీళ్ళు కానీ. 10 లారీలు వస్తూ ఉంటే నా కళ్ళతో 10 లారీల్లో 50 బస్తాలు రాసిన పెద్ద ఘనత వీళ్ళదే ఉందండి. 4 ఆటోలు వెళ్తే 8 బస్తాలు రాసిన ఘనత వీళ్ళదే ఉందండి. అంటే ఇలాంటివి జరుగుతుంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినా మేము వెళ్ళినా అంటే ప్రతి జిల్లాకి పవన్ కళ్యాణ్ గారు రావాలా, ప్రతి జిల్లాకి లోకేష్ గారు రావాలా, ప్రతి జిల్లాకి చంద్రబాబు నాయుడు గారు రావాలా? ఆఫీసర్లు ఎందుకున్నారు? గ్రూప్ 1 పోస్టులు ఎందుకున్నాయి? ఐపీఎస్లు ఎందుకున్నారు? ఐఏఎస్లు ఎందుకున్నారు? దయచేసి నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, సార్ గత పాలకుల్లాగా మనం ఇదే ఆఫీసర్లు మరి అలా మీరు రన్ చేస్తే మీకు ఇప్పుడు అనకాపల్లి జేసీ గారు ఉన్నారు, 2 సంవత్సరాలు అయింది వైసీపీ గవర్నమెంట్లోనే చేస్తున్నారు. ఓకే, నేను ఆమె కోసం అనట్లే. ఇక్కడ ఎందుకు మరి 2 సంవత్సరాల నుంచి ఇక్కడ రేషన్ బియ్యం మీద ఎందుకు పట్టుకోవట్లేదు? ఎందుకు దృష్టి సాధించలేదు? జిల్లా కలెక్టర్ గారు కూడా ఎందుకు దృష్టి సాధించలేదు? ఎందుకు పౌర సరఫరా వాళ్ళు ఎందుకు దృష్టి సాధించలేదు? ఈ 2 సంవత్సరాలు ఎన్ని కేసులు పెట్టారు? మీరు జరిమానా విధిస్తే సరిపోతుందా? ఒక మిల్లు మీద జరిమానా విధించుకుంటూ కొంత మోతాదు పట్టుకొని మీరు పదించడం కరెక్టా? పోలీసులు ఏం చేస్తున్నారు? అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు అందరూ అక్కడ పవన్ కళ్యాణ్ గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కదా, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? అక్కడ ఉన్న ఈ జడ్పీటీసీలు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? ఈ మర్మం ఏంటి? వెరీ సీరియస్గా ఎవరెవరు ఉన్నారో దీని వెనకాల వాళ్ళని పట్టుకోవాలా, వాళ్ళని అరెస్ట్ చేయాలా, వాళ్ళ మీద ఇమీడియట్లీ రెవెన్యూ షీట్ ఓపెన్ చేయాలా, పీడీ యాక్ట్ పెట్టండి. ఒక్కళ్ళకి పీడీ యాక్ట్ పెడితే ప్రతి వాళ్ళకి భయం వస్తుంది. ఇది నేను ఎంక్వైరీ చేసి మీరు ఇచ్చిన రిపోర్ట్ చెప్తున్నా, నేనేమి చెప్పట్లే, నాదేం కాదు. ఇదిగోండి మీరు ఇచ్చిన రిపోర్ట్లు ఇదిగోండి విజిలెన్స్ వాళ్ళు మేము ఇన్ని పట్టుకొని నేను సీజ్ చేసామని చెప్పిన వాళ్ళు మీ రిపోర్ట్, ఇది మీ రిపోర్టు. ఇదిగోండి చోడవరం పిఎస్లో ఇన్ని కేసులు ఉన్నాయని చెప్పింది మీరు ఇచ్చిన రిపోర్ట్, ఇది ఆర్టీ యాక్ట్ కింద. ఇదిగోండి 5 నెలల క్రితం నేను ఇచ్చిన కంప్లైంట్, ఇది అనకాపల్లి డిస్ట్రిక్ట్కి. ఇదిగోండి మొన్న నేను పెట్టిన కంప్లైంట్, లోకేష్ గారికి మీకు అందరికి పెట్టిన కంప్లైంట్, లోకేష్ గారి దగ్గర స్వయంగా ఇచ్చిన కంప్లైంట్. లోకేష్ గారికి ముందు రోజు ఇచ్చాను, మరుసటి రోజు 2 డేస్ తర్వాత మొన్న పట్టుకున్నారు. నేను మండే ఉదయాన్నే ట్యూస్డే ఉదయాన్నే లోకేష్ గారిని కలిసి లోకేష్ గారికి అన్నీ కూడా వివరించి చెప్పడం జరిగింది. ఇది దీనికోసం ఆయన చేతికి ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక పవన్ కళ్యాణ్ గారు అంత చెప్తున్నారు, మేమింత 7 సంవత్సరాల నుంచి పోరాడుతున్నాం. ఇది పేదల బియ్యం మీరు రీసైకిల్ చేసి 16 రూపాయలు కొన్ని రీసైకిల్ అప్ టు ఇచ్చాపురం నుంచి ఇక్కడ దాకా అనకాపల్లి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది, వెంకన్నపాలెం డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అవుతుంది. ఇది మేము అరుస్తున్నాం, గీపెట్టుకుంటున్నాం. వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు రెవెన్యూ షీట్ ఓపెన్ చేయట్లేదు? ఎందుకు పీడీ యాక్ట్ పెట్టట్లేదు? దీని మీద మీకు అంత వాల్యూ లేనప్పుడు ఈ రూపాయి బియ్యం కోటానే క్యాన్సిల్ చేసేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలకి కొన్ని వేల కోట్ల రూపాయలు ఇంకొక స్కీమ్కి ఇవ్వచ్చు. దయచేసి అర్థం చేసుకొని సీరియస్గా ఐఏఎస్ అండ్ ఐపీఎస్ యాక్ట్ వర్క్ చేస్తారా, పౌర సరఫరాలు వర్క్ చేస్తారా, ఇది సీరియస్గా తీసుకుంటారా? నాగేంద్ర మనోహర్ గారు కూడా సీరియస్గా తీసుకుంటారా? లేదు అనుకుంటే ఇది మళ్ళీ రిపీట్ అవుతుందా నాకైతే తెలియదు. కానీ నేను వచ్చి సోమవారం దాకా చూస్తా, నెక్స్ట్ మండే, ఈ మండే కాక నెక్స్ట్ మండే దాకా చూస్తా. ఆ మిల్లుల ముందే నేను నిరాహార దీక్ష కూర్చుంటాను. ఒకవేళ ఇన్ కేసు కానీ ఆ ఇల్లు మీద యాక్షన్ తీసుకోకపోతే నేను జాయింట్ కలెక్టర్ గారికి నేను అందరికీ చెప్తున్నా, దయచేసి ఆ మిల్లు ముందే నేను ఆ యాక్షన్ తీసుకునేదాకా నిరాహార దీక్ష కూర్చుంటానని మాత్రం నేను చెప్తూ, దయచేసి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మీరు అర్థం చేసుకోండి. గత పాలకులు ఇలాగే జరిగితే గత పాలకులు చేసిందా మనకే వస్తుంది. ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి, ఎందుకంటే లెటర్లో ఎమ్మెల్యే గారు లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో, మినిస్టర్ లెటర్లతో వచ్చారు ఈ ఆఫీసర్లో. ఇక్కడ చీఫ్ మినిస్టర్తో పని లేదు, డిప్యూటీ సీఎంతో పని లేదు. ఏం అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి, ఒక సీఏని అడిగినా ఎమ్మెల్యే గారిని అడగండి. ఈజ్ ద బాస్ ఆఫ్ ది ఎమ్మెల్యే. అక్కడ కులాలు వస్తున్నాయి, మా కులపోడు వేసుకున్నామండి. ఇదెంత న్యాయం అండి? ఇది గత పాలకులు చేసిన తప్పునే మనము చేస్తామా? ఒక్కసారి ఆలోచించండి, మీరు గుండెల మీద చేసుకొని. మనం మాట్లాడుతున్నాం ఈరోజు మొత్తం టోటల్గా ఇక్కడ వెళ్తే ప్రజా దర్బార్ వెళ్తున్నాయి అంటున్నాం, లేకపోతే స్పందన వెళ్తున్నాం. ఏ కార్యక్రమాలు మనం సెటిల్మెంట్ చేస్తున్నాం, ఏ కార్యక్రమం పేదలకు సాల్వ్ చేస్తున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసర్లు ఏం చేస్తున్నారు? ఒక స్పందనలో కార్యక్రమం వస్తే వచ్చే స్పందన కార్యక్రమం కల్లా ఆ ప్రాబ్లం సాల్వ్ అయ్యి వాళ్ళకి నిజంగా నిజాయితీగా ఆ పని జరిగితే వాళ్ళు సంతోషిస్తారు.
ఇస్ కాంప్లికేటెడ్ అయితే దాన్ని ఇంకా మినిస్టర్ గారికో లేకపోతే సెక్రటరీకో పంపించాలి. కానీ ఏ ప్రాబ్లం స్పందనలో ఆన్ ది స్పాట్ సెటిల్మెంట్ అవుతుందో చెప్పమనండి. ఎన్ని కేసులు ఈరోజు స్పందనలో మొత్తం ఒక జిల్లాకు 100 కేసులు వస్తే ఎన్ని కేసులు సెటిల్మెంట్ అవుతుంది నెక్స్ట్ స్పందన దాకా చెప్పమనండి. అక్కడ ఏదైతే ఉందో కింద దాంట్లో ఏం రాస్తున్నారో అదే రాస్తున్నారు. మరి ఇప్పుడు వాళ్ళతో ఆల్రెడీ తప్పు చేశారనే కదా మరి మీ దగ్గరికి వస్తున్నారు. మీ దగ్గరికి వస్తే మీరు అదే రిపోర్ట్ తీసుకొని ఇస్తే ఆయన తప్పండి ఎప్పుడూ కంప్లైంట్ ఇస్తూనే ఉంటాడండి. కంప్లైంట్లు ఇస్తూనే ఉంటాడు, కానీ అక్కడ రిపోర్ట్ ఉందా లేదా? నేనేమడుగుతున్నానంటే ఆ మిల్లులో అన్యాయం జరిగిందా, మిల్లులో రీసైకిల్ జరిగిందా జరగలేదా, ఆ మిల్లు కట్టిన కానించి రేషన్ బియ్యం నడిచాయా నడలేదా? చాలా నిజాయితీపరుడు అయితే నా మీద కేసు పెట్టండి. యాజ్ అ వెరీ ఆనెస్ట్ పర్సన్ ఈజ్ దోర్పూర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ దోర్పూర్ చంద్ర రెడ్డి బినామీలు పెట్టమనండి నా మీద కేసు. నేను రెడీ. నేను ఇవన్నీ ప్రూఫ్స్తో చూపిస్తుంటే ఎక్కడికి వెళ్తుందో చూపిస్తుంటే ఇంకా కొన్ని చెప్పలేం. కొన్ని అయితే మేము పొలిటికల్ లీడర్స్కి చెప్పాం. ఇంకా కొన్ని ఉన్నాయి. అది అన్నీ అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా. కొన్ని మీడియా ముందు వివరంగా చెప్పలేం. ఇది పోలీసులు అర్థం చేసుకుంటారని ఆలోచిస్తున్నా. ఇది జాయింట్ కలెక్టర్ గారు సీరియస్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా. ఇది పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా తీసుకున్నారు. అది ఇమీడియట్లీ మరి పవర్ సరఫరాలకు మరి అది అనకాపల్లి డిస్ట్రిక్ట్కి చెప్తారు అని ఆలోచిస్తున్నా. లోకేష్ గారి దగ్గరికి ఇచ్చాను. లోకేష్ గారు డైరెక్ట్గా సీరియస్గా తీసుకుంటారని ఆలోచిస్తున్నా. ఇది మరి చంద్రబాబు గారు సీరియస్గా తీసుకుంటారా, మరి ఇవన్నీ తీసుకోకుండా గత పాలకుల్లాగే ఇది పోతే పోని వదిలేస్తారా అనేది నిర్ణయం మీకు వదులుతున్నా. చాయిస్ ఆఫ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.